ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా రేస్ నిర్వహణలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో క్యావియట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో కీలక భూమిక పోషించిన గ్రీన్ కో కంపెనీపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేసు నిర్వహణ నుంచి మధ్యవర్తిగా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వైదొలగడంతో ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్కు హెచ్ఎండిఏ 41 కోట్ల రూపాయల నిధులు చెల్లించింది. అయితే ఇందుకు హెచ్ఎండిఏ లేదా ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఇది చట్టవిరుద్ధమని భావించిన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనిపై ఇటు ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఏసీబీ విచారణకు లాయర్స్ను అనుమతించకపోవడంతో కేటీఆర్ హాజరు కాకుండా వెనుదిరిగారు. మరోవైపు ఈడీ ముందుకు కేటీఆర్ ఈరోజు హాజరు కావాల్సి ఉంది. అయితే తన క్వాష్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో తీర్పు ఉన్నందున మరో తేదీ ఇవ్వాలంటూ ఈడీకి మెయిల్ ద్వారా అభ్యర్థించారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి కేటీఆర్కు నోటీసులు పంపించింది. అయితే క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.